వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? November 14th, November 17th, November 20 అండ్ December 10. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి November 17th. సో ఎవ్రీ ఇయర్ November 17th రోజున ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అసలు ఏంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే బ్యాక్గ్రౌండ్ అంటే 1939లో నాజీస్ చెకోస్లోవేనియాని కంట్రోల్ చేసుకోవడం, అంటే వాళ్ళని చెకోస్లోవేనియా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఈ ప్రేగ్ యూనివర్సిటీలో అటాక్స్ జరిపారనమాట. అంటే స్టూడెంట్స్ మీద అటాక్స్ జరిపారు. సో ఈ నాజీస్ జరిపిన అటాక్స్లో 9 స్టూడెంట్స్ చనిపోయారు అండ్ మోర్ దాన్ 1200 స్టూడెంట్స్ ఇంప్రిజన్ అయ్యారనమాట. సో ఎవరినైతే ఇంప్రిజన్ చేసుకున్నారో వాళ్ళలో కూడా చాలా తక్కువ మందే సర్వైవ్ అయ్యారు. సో ఈ అటాక్స్ ఏవైతే జరిగాయో అందులో స్టూడెంట్స్ ఎవరైతే లైఫ్స్ కోల్పోయారో వాళ్ళని ఆనర్ చేస్తూ 1941లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఏదైతే లండన్లో జరిగిందో ఆ ఈవెంట్లో వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. సో చాలామంది స్టూడెంట్స్ చాలా బ్రేవ్గా ఫైట్ చేశారు ఆ ప్రొటెస్ట్లో. సో దానికి ఆనర్ చేస్తూనే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేని మనం ఎవ్రీ ఇయర్ November 17th జరుపుకోవాలి అని డిక్లేర్ చేశారనమాట. అంటే స్టూడెంట్స్ బ్రేవరీ, స్టూడెంట్స్ కరేజ్ని గ్లోబల్గా చాటి చెప్పడం దీని ఉద్దేశం. సో స్టూడెంట్స్ చాలా యూనివర్సిటీస్కి, వేరే వేరే కంట్రీస్లో యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్తుంటారు. అంటే అక్కడ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. అంటే మల్టిపుల్ డైవర్స్ కల్చర్స్ ఉంటాయి, డైవర్స్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరూ ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ మెయిన్ ఏం అడుగుతారు? బేసిక్ స్టడీ, బేసిక్ సేఫ్టీ చదువుకోవడానికి. సో ఇప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియాస్లో కూడా వాళ్ళ చదువుకి ఎలాంటి అడ్డంకులు రావద్దు, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎలాంటి అడ్డంకులు రావద్దు అనే వాళ్ళు అడుగుతారనమాట. అంటే ఎవ్రీవేర్ స్టూడెంట్స్ దే హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్, దే హ్యావ్ దట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏదైనా జరిగినా, వాళ్ళకి రాంగ్గా ఏదైనా జరిగినా వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ దే హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ ఫర్ ఎనీ థింగ్ దట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ దెమ్. సో వాళ్ళ గురించి వాళ్ళు పోరాడతారనమాట. సో ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేలో మనం అదే చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కరేజ్, వాళ్ళ బ్రేవరీని గ్లోబల్గా చాటి చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే.